దేశ రాజకీయాల్లో అత్యంత భారీ సంచలనం నమోదైంది. నీట్ పరీక్ష అవకతవకల వ్యవహారంలో ఎట్టకేలకు మోదీ సర్కారు మోకరిల్లింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ఈ భారీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఇంతలా దిగి రావడానికి ఒక కేబినెట్ మంత్రి చేత రాజీనామా చేయించడానికి వెనుక సీజేపీ చేసిన ఉధృత పోరాటమే ప్రధాన కారణం. సీజేపీ పెట్టిన డెడ్ లైన్ మోదీ సర్కార్ తలొగ్గక తప్పలేదు. అసలు ఢిల్లీ నడిబొడ్డున ఏం జరిగింది? సీజేపీ ఈ చారిత్రాత్మక విజయాన్ని ఎలా సాధించిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్న వేళ వారి తరపున సీజేపీ సింహంలా గర్జించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి అనే ఏకైక డిమాండ్తో గత వారం రోజుల నుంచి ఢిల్లీ నడిబొడ్డున సీజేపీ భారీ ధర్నా చేపట్టింది. వర్షాన్ని, పోలీసుల ఆంక్షలను సైతం లెక్క చేయకుండా సీజేపీ శ్రేణులు ఢిల్లీ వీధుల్లో నిర్వహించిన నిరసనలు ఒక్కసారిగా దేశం మొత్తాన్ని కదిలించాయి. సోషల్ మీడియా నుంచి జాతీయ మీడియా వరకు ఎక్కడ చూసినా సీజేపీ నిరసనల సెగే కనిపించింది. దీంతో మోదీ ప్రభుత్వం తీవ్రమైన డిఫెన్స్ లో పడిపోయింది. సీజేపీ చేస్తున్న పోరాట తీవ్రత చూసి భయపడిన కేంద్ర ప్రభుత్వం సమస్యను చల్లబరిచేందుకు స్వయంగా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు 2 సార్లు సీజేపీ ప్రతినిధులతో అత్యవసర చర్చలు కూడా జరిపారు. ఏవో కొన్ని హామీలిచ్చి ధర్నాను విరమింపచేయాలని కేంద్రం ప్రయత్నించినప్పటికీ సీజేపీ నాయకత్వం ఎక్కడా మెత్తబడలేదు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు మేము ఇంచు కూడా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు అంటూ సీజేపీ అమిత్ షా, మోదీ సర్కార్లకు తేల్చి చెప్పింది. ఇక ఇవాళ ఉదయం కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో సీజేపీ ఒక పవర్ఫుల్ డెడ్ లైన్ విధించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపు కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సిందే అని, లేదంటే నిరసనలను మరింత ఉగ్ర రూపంలోకి మారుస్తామని గట్టి హెచ్చరిక జారీ చేసింది. సీజేపీ పెట్టిన ఆ డెడ్ లైన్ ముగియడానికి కొద్ది నిమిషాల ముందే దేశవ్యాప్త ఒత్తిడిని తట్టుకోలేక మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖను సమర్పించారు. ఎటకెలకు సీజేపీ చేసిన సుదీర్ఘ పోరాటం ఫలించింది. విద్యార్థుల పక్షాన నిలిచిన సీజేపీకి చారిత్రాత్మక విజయం దక్కింది.